ఆయన చాలా తెలివైనోడు, ఫక్తు రాజకీయ నాయకుడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఆ మాట చెప్పాడు. భారతీయ జనతా పార్టీకి ఆల్టర్నేటివ్ కనిపిస్తుందంటే దాన్ని చెప్పేసి విమర్శించడంలో ఫస్ట్ ఆయనే ఉంటాడు. ఇప్పుడు ఈవోతో మాట్లాడినట్టు ఉంటుంది చూడండి, తమాషా చేస్తున్నామని. అప్పుడు నరేంద్ర మోడీ ఏం తమాషా చేస్తున్నావు మోడీ అనలా. ఆయన పాపం ఆయన ఎవరు మన బాలయ్య బాబు గారు అయితే ఎంత చక్కటి హిందీలో కూడా తిట్టారు. అట్లాగుంటాయి కాబట్టి అవన్నీ ప్రస్తుతం ఏంటంటే నరేంద్ర మోడీ ఒక్క విషయంలో నరేంద్ర మోడీ అదృష్టవంతుడు ఏంటంటే తిట్టిన నోళ్లతో పొగిడించుకున్నాడు. ఏ రాష్ట్రంలో అయితే ఏమీ చేయట్లేదు అని చెప్పేసి అబద్ధాలు చెప్తూ వచ్చారో ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి చంద్రబాబు గారు, 12 విద్యా సంస్థలు 2014-19 ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చారు, భారతదేశ చరిత్రలోనే ఏకదం 4 ఏళ్లలో ఇచ్చేశారు అని చెప్పుకొచ్చారు కదా. అది మరి ఆనాడే ఇచ్చారు కదా. అప్పుడు ఏం చెప్పారు, ఏమి ఇవ్వలేదని చెప్పారు కదా. ఆ రోజున ఇవ్వలేదని చెప్పినవన్నీ ఆయన ఇచ్చారని ఇప్పుడు ఆయన నోటితో చెప్పారు చంద్రబాబు గారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మొత్తుకున్నా నమ్మంది. నేను చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి మంచోడని రేపు పొద్దున ఎప్పుడు నమ్ముతారంటే చంద్రబాబు చెప్తే నమ్ముతారు ఒక బ్యాచ్. లేదు జగన్ బతిన్లాడి కాళ్ళు పట్టుకున్నా సరే నమ్మరు. సరే వాళ్ళ మనుషులు ఎవరు పట్టుకోరు అనుకోండి, విషయం చెప్తున్నా అట్లా. కానీ ఒకటి సార్, ఇటువంటి సభలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విశాఖ వేదికగా పెట్టడం, లేదంటే 2 లక్షల కోట్ల గురించి ఈ మాట్లాడడం భారతీయ జనతా పార్టీకి ఇండివిజువల్ గా ఎంత లాభం తెచ్చి పెడుతుంది? ఆ ప్రయోజనాన్ని ఏమన్నా వాళ్ళు చూపించుకోగలుగుతారా? ఆ బలాన్ని ఏమన్నా బలోపేతం చేయడానికి, పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోగలుగుతారా?